SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. ఆయన చరిత్ర గురించి, ఆయన సాధించిన విజయాల గురించి మీ ద్వారా ఈరోజు మా ప్రేక్షకులకు తెలియజేయండి. ఆయన పేరులోనే సూపర్ స్టార్ ఉంది. ఆయన తీసుకొచ్చిన సినిమా ఇండస్ట్రీలో ఆయన తీసుకొచ్చిన టెక్నాలజీస్ పరంగా కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా ఆయనకి ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. ఇంత ఆప్యాయత ఈ రోజుకి కూడా ఆయన మీద చూపించిన ప్రధాన కారణం ఏంటి? ఎంతో మందికి అంటే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ హిట్ అవ్వచ్చు, కొన్ని ఫ్లాప్ అవ్వచ్చు. ఎందుకంటే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవడానికి ఆయన ఎంతో కష్టపడ్డాడు. భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంది ఏంటంటే ఎన్టీఆర్ నుంచి ఏఎన్ఆర్ నుంచి పోటీ. సార్, ఆ పోటీని తట్టుకొని ఈయనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోవడానికి నేను ఎంత కష్టపడాల్సి వచ్చింది సార్? మనల్ని ఒక హీరోని ఒక క్యారెక్టర్లో ఊహించుకున్నాక అది ఎముడుతాడా ఏమడదా ఏమైంది చాలా బ్యాక్ అండ్ చాలా వర్క్ చేసేవాళ్ళండి ఆ రోజుల్లో. కొత్తవి ప్రయోగాలకి ఏ కొత్త ప్రయోగమైనా చేయడానికి ఎవరున్నారా అనగానే ఆ ఏలు కృష్ణ గారి వైపు చూపించారు. అంత సక్సెస్ఫుల్గా కెరీర్ వెళ్ళిపోతున్నప్పుడు ఆయన సొంతగా బ్యానర్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? కొన్ని సినిమాలు ఉన్నాయి, కొన్ని ప్రయోగాలు చేయాలి. ఆ ప్రయోగం సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. 10 రూపాయల్లో ఒక 5 రూపాయలు దాచుకొని 5 రూపాయలే ఇంకొకళ్ళు సహాయం చేద్దాం అనే వ్యక్తి కాదు. అల్లూరి సీతారామరాజు సినిమా స్టార్ట్ అయిన కొన్ని రోజులకే జనరల్గా ఇలాంటి క్యారెక్టర్లు ఎక్కువ రామారావు గారు చేస్తూ ఉంటారు. డైరెక్షన్ చేసినప్పుడు కొంత తీసుకోవాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది పడ్డారు ఆ టైంలో, ఆ సినిమా రిలీజ్ వరకు కూడా. సూపర్ స్టార్ కృష్ణ అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక పుస్తకం, సినిమా పుస్తకం అంటే. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెర వెనుక కథలు ప్రోగ్రామ్కి స్వాగతం. తెలుగు సినీ పరిశ్రమలో అజరామరమైన హీరోలు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో సూపర్ స్టార్ కృష్ణ గారు ఒకరు. కషి, కృషి ఈ 2 పదాలు ఆయుధాలుగా చేసుకొని ఇండస్ట్రీలో ఆయన ఎన్నో విజయాలను సాధించారు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. ఈ మే 31న ఆయన జయంతి. ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాలని మనకు తెలియడానికి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, సూపర్ స్టార్ కృష్ణ గారు, ఆయన చరిత్ర గురించి, ఆయన సాధించిన విజయాల గురించి, అంటే నాకు వయసు అర్హత 2 సరిపోవు, ఈ స్థానంలో కూర్చోన్నాను కాబట్టి ప్రేక్షకులకి తెలియజేయాలి కాబట్టి, మీ ద్వారా తెలియజేయాలి కాబట్టి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఆయన చరిత్ర గురించి, ఆయన సాధించిన విజయాల గురించి మీ ద్వారా ఈరోజు మా ప్రేక్షకులకు తెలియజేయండి. ఖచ్చితంగా అండి. ఆయన పేరులోనే సూపర్ స్టార్ ఉంది. ఆయన తగ్గట్టే ఆయన ఏది చేసినా ఒక సంచలనమే. ఆయన తీసుకొచ్చిన సినిమా ఇండస్ట్రీలో ఆయన తీసుకొచ్చిన టెక్నాలజీస్ పరంగా కానివ్వండి, రకరకాలు అంటే ఒకటి కాదు, సినిమా స్కోప్ ఏంది, ఆయన తీసుకొచ్చిన 70mm సంబంధించిన ఆ రోజు టెక్నాలజీ పరంగా కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా ఆయనకి ఒక చెరగని ముద్ర వేసుకున్నారండి. ఎక్కడో బుర్రిపాలెం నుంచి వచ్చిన ఒక చిన్నోడిగా వచ్చిన కృష్ణ గారు ఒక సూపర్ స్టార్ స్థాయికి ఎదగటం అనేది మామూలు విషయం కాదు. అంటే 0 to హీరో అనే దాంట్లో 100% తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకొని వెళ్ళారండి ఇండస్ట్రీలో. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎంతోమంది కళాకారులని, పేద కళాకారులని ఆయన డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ చాలా హెల్ప్ చేశాడు. ఎక్కడ కూడా ఆయన చేసిన సహాయం, ఈ చేత్తో చేసిన సహాయం ఇంకో చేతికి తెలియనట్టు అలా మెయింటైన్ చేశాడు. ఇండస్ట్రీలో ఈ రోజు కూడా కృష్ణ గారు అంటే ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఉందండి. అది అలా పదిలంగా ఉండిపోయింది అంతే, ఎప్పటికైనా శాశ్వతం అంతే. అంటే నా క్వశ్చన్ కూడా అదే సార్. అంటే యాక్చువల్గా మన ఊళ్ళల్లో మా ఫాదర్ కానీ లేకుంటే మనకంటే పెద్దవాళ్ళు కానీ మాట్లాడుకునేటప్పుడు ఎన్టీఆర్ అంటారు, ఎన్టీఆర్ అంటాడు, ఏఎన్ఆర్ అంటాడు, ఏఎన్ఆర్ అంటాడు, చిరంజీవి అంటాడు. కానీ ఒక్క కృష్ణ గారి గురించి మాట్లాడేటప్పుడు మాత్రమే ఫ్యాన్స్ మా కృష్ణ గారు, ఇండస్ట్రీలో కూడా మా కృష్ణ గారు, మా కృష్ణ గారు, అందరూ మా 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 ఇంత ఆప్యాయత ఈ రోజుకి కూడా ఆయన మీద చూపించిన ప్రధాన కారణం ఏంది? ఏం లేదండి, ఆయన చేసిన సహాయం అలాంటిది. ఎంతోమందికి అంటే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇండస్ట్రీలోకి వచ్చి నిలదొక్కోవటానికి ఆయన అందించిన సహాయ సహకారాలు, వాళ్ళకి అవకాశాలు ఇవ్వటంలో కానివ్వండి, ఆర్థికంగా ఆదుకోవటంలో కానివ్వండి, ఎంతోమంది నిర్మాతలకి ఏది బాగా చితికిపోయి వరుసగా 2-3 ఫ్లాపులు అయ్యి బాగా చితికిపోయి ఇంక వీళ్ళు ఇండస్ట్రీలో మళ్ళీ నిర్మాతగా నిలదొక్కోగలరా అనుకున్న వాళ్ళకి కూడా ఆయన నెక్స్ట్ సినిమా అవకాశాలు ఇవ్వటం, వాళ్ళతో కలిసి చిత్రాలు నిర్మించటం. మీ కృష్ణ గారి గురించి తెలిసే ఉంటుంది. ఆయన ఇండస్ట్రీలో ఎంత సంపాదించుకున్నారో అంత తిరిగి ఇండస్ట్రీకే ఖర్చు పెట్టిన వ్యక్తి ఆయన. ఓకే, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎన్నో సినిమాలు నిర్మించారు. అవి హిట్ అవ్వచ్చు, కొన్ని ఫ్లాప్ అవ్వచ్చు, ఒక్కోసారి మనం అనుకున్నవన్నీ సక్సెస్ అవ్వాలని. అవునవును. కానీ ఇండస్ట్రీకి ఆయన ఎంత అంటే ఏ స్థాయికి వెళ్ళాడో మీకు తెలియదు ఏం కాదు. ఆయన నిర్మించిన చిత్రాలు నాకు తెలిసి మిగతా వాళ్ళు అంటే
మిగతా చాలా మంది నటులు కూడా నిర్మించారు కానీ ఆ స్థాయిలో అయితే నిర్మించలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన తెగింపు అలాంటిది. ఎందుకంటే తనకంటూ ఒక ప్రత్యేకత స్థానాన్ని ఏర్పరచుకోవడానికి ఆయన ఎంతో కష్టపడ్డాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు రామారావు గారు అయినా నాగేశ్వరరావు గారు అయినా వీళ్ళందరూ జీరో నుంచి వచ్చిన వాళ్ళండి. ఆ రోజుల్లో ఆ కష్టాలు వేరు. ఈ రోజు మనకి ఎంత టెక్నాలజీ ఉంది, చిన్న చిన్న రీల్స్ చేసి కూడా అందరూ పోస్ట్ చేసుకొని కూడా లైక్లు వాటి నుంచి వచ్చినటువంటి వ్యూవర్షిప్తో కూడా వీళ్ళు చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తున్నారు, అనుకరిస్తున్నారు. వాళ్ళని చూసి అనుకరిద్దాం, వీళ్ళని చూసి అనుకరిద్దాం. ఇవాళ చాలా ఈజీ టెక్నాలజీ అనేది. ఆ రోజుల్లో టెక్నాలజీ లేదండి. ఆ టైంలో వీళ్ళు ఆ జనాలను ఆకట్టుకోవటం, వీళ్ళకి అవకాశాలు తెచ్చుకోవటం, ముందు 10 సార్లు ఆ స్టూడియోల చుట్టూ తిరగటం, వాళ్ళని మెప్పించటం, వాళ్ళకి అనుకూలంగా ఉండటం. ఒకరోజు 4 నుంచి 5 షూటింగ్లు చేశారంటండి కృష్ణ గారు. ఈరోజు చెప్తారు చాలామంది 5 షెడ్యూల్స్ ఒక్కరోజు. ఈవెన్ వాళ్ళ పిల్లల్ని కానివ్వండి, ఆయన గురించి మాట్లాడుకుంటూ పోతే అసలు అది దానికి లిమిటే లేదండి. అంత అంటే ఆయన పడిన కష్టం అలాంటిది. అండ్ కృష్ణ గారి కెరీర్ విషయానికి వస్తే సార్, ఆయన తేనె మనసులు ఆ సినిమాతో హీరో అయ్యారు, ఒక జర్నీ చేశారు. కాకపోతే ఏంటంటే మనకి మహేష్ బాబు గారి కెరీర్ని చూసుకుంటే ఆయనకి ఒక్కడు ముందు ఒక్కడు తర్వాత అనుకోవచ్చు. ఆ ఒక్కడు సినిమా పడడానికి మహేష్ బాబు గారికి చాలా సినిమాలు పట్టింది. బట్ కృష్ణ గారికి అలాంటి సినిమా ఒక సంవత్సరానికే పడిపోయింది, గూఢాచారి 116. అంటే ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారంటే ఆ రోజుల్లో స్పై సినిమా తెలియదు అసలు ఎవరికి. ఏదో ఇంగ్లీష్ సినిమాలు చూసేవాళ్ళు. అప్పుడు ఇంగ్లీష్ సినిమాలు కూడా మనకి ఇంత నాలెడ్జ్ ఎక్కడ ఉందండి. ఈ రోజు మనకి అన్నిట్లో హాట్స్టార్లు లేకపోతే నెట్ఫ్లిక్స్లో వచ్చేసి మనం చూస్తున్నాం. కానీ ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలు మనకి డైరెక్ట్ రిలీజులు కానీ ఇవన్నీ ఎక్కడ చూసేవాళ్ళు? ఏ బాంబేలోనో 1-2 షోలు వేసేవాళ్ళు, ఢిల్లీలోనో, అక్కడే. కానీ మనకి ఇక్కడ అంత అందుబాటులో ఎక్కడ ఉన్నాయి? ఆ రోజుల్లో మరి ఆ సినిమా అనేది నిజంగా ఒక థ్రిల్లర్. అంటే ఆ సినిమా ఈ రోజుకి కూడా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, వాళ్ళు తీసిన ఆ కాన్సెప్ట్ చూస్తే ఈరోజు పిల్లలకు కూడా మీరు ఆ బ్లాక్ అండ్ వైట్లో ఆ సినిమా చూపిస్తే దే ఫీల్ దట్. అంటే అంత ఈజీ కాదండి ఆ రోజులు ఆ సినిమాలు తీయటం. అంటే నేను దీనికోసం అదొక రిస్క్ అండి. అది యాక్సెప్ట్ చేస్తారో కూడా తెలియని రిస్క్ అది. ఈ ప్రోగ్రామ్ కోసం నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు చదివాను, గూఢాచారి 116 తర్వాత ఆ సినిమా సక్సెస్ తర్వాత ఒకేసారి 20 సినిమాలకు సైన్ చేశారంట ఆయన. నాకు తెలిసి ఏ ఇండస్ట్రీలన్నీ ఇదే రికార్డ్ అయి ఉంటుంది. అంతేనండి. ఆ రోజు అంటే ఒక్కసారి నా నిర్మాతలకి ఆ హీరో మీద కాన్ఫిడెన్స్ వచ్చి ఆ హీరోని వీళ్ళు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఆ రోజుల్లో ఒక నమ్మకం అండి, ఇతను కష్టపడ్డాడు, రిజల్ట్ వచ్చింది, ప్రేక్షకులు ఇతన్ని ఆశీర్వదించారు, లేకపోతే ప్రేక్షకులు ఇతన్ని రిసీవ్ చేసుకున్నారు, ఇతను సక్సెస్ అనగానే ఇమీడియట్గా పెద్ద పెద్ద సంస్థలు, విజయవాహిని ఏంది, అందరూ కూడా 1 by 1 ఒకరి తర్వాత విఎంసీ అని వీళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళు అంటే ఇమీడియట్గా బుక్ చేసేసుకునేవాళ్ళు, కొంత అడ్వాన్సులు పే చేసి. అలానే వీళ్ళు కూడా అప్పుడే లైఫ్లో ఎర్లీ స్టేజ్లో ఒక సినిమా తర్వాత ఒకటి ఇదవుతూ ఉంటారు కదా. సో ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టుకునేవాళ్ళు కదా. అవకాశం దొరకటమే మనకు దేవుడిచ్చిన వరం లాంటిది. సో దాన్ని మనం ఎందుకు మళ్ళీ కాదనాలి, లేదు చూద్దాం చేద్దాం అని పక్కన పెట్టాలని వీళ్ళు కూడా ఎక్కడ కూడా దాన్ని డిలే చేసేవాళ్ళు కదా. వెంటనే రామారావు గారు కానీ మేము చూసాం కదా, ఎవరు కూడా ఒక్క సినిమాను కూడా కాదు నేను చేయలేను, నేను 4 సినిమాలు కమిట్ అయి ఉన్నాను, ఈ 4 పూర్తయి నాకు 5 చేస్తాను, ఆ పరిస్థితి కాదండి. మీరు అన్నది 100% నిజం. 20 సినిమాలు కమిట్ అయ్యాడు ఆయన. ఓకే. ఈ ప్రాసెస్లో ఈ చదువుతున్నప్పుడు నాకు బాగా అర్థమైంది ఏంటంటే, కృష్ణ గారు హీరోగా ఎదుగుతున్న ఆ సమయంలో కృష్ణ గారు బాగా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంది ఏంటంటే, ఎన్టీఆర్ నుంచి ఏఎన్ఆర్ నుంచి పోటీ. వాళ్ళు అప్పటికే లెజెండ్స్ అయిపోయారు. లెజెండ్లు కదండి సార్. ఆ పోటీని తట్టుకొని ఈయనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోవడానికి నేను ఎంత కష్టపడాల్సి వచ్చింది సార్? చాలా కష్టపడ్డారు. ఓకే. ఇప్పుడు ఈయన ఈ పాత్రలే చేయగలడా, ఈ పాత్రలు ఈ పల్లెటూరు పాత్రలు చేయలేడా? ఇప్పుడు రామారావు గారు ఏఎన్ఆర్ గారు అవి మెప్పిస్తున్నారు. అవును. రకరకాల సినిమాలు వచ్చాయి అప్పుడు, పాడి పంటలని, అన్న తమ్ముళ్ళ అనుబంధాలని చాలా వచ్చాయి. సో అన్నిటికీ అందరు ఫిట్ అవుతారా లేదా అని ఒక డౌట్ కూడా ఉంటుంది. ఇప్పుడు నిర్మాతలు కూడా మనల్ని ఒక హీరోని ఒక క్యారెక్టర్లో ఊహించుకున్నాక దాని కాంట్రాక్ట్ ఇంకో క్యారెక్టర్లో పెట్టాలంటే అది ఎముడుతాడా ఏముడదా ఏమైద్ది అని చాలా బ్యాక్ అండ్ చాలా వర్క్ చేసేవాళ్ళు అండి ఆ రోజుల్లో. ఇప్పుడులాగా ఏదో జస్ట్ మేకప్ చేసి టెస్ట్ చేసి సింపుల్గా ఒక 2-3 రీల్స్ తీసాము అయిందా లేదా సింపుల్గా అట్లా కాదండి. ఆ రోజుల్లో అంత బ్యాక్ అండ్ వర్క్ చేయాల్సి వచ్చేది. సో ప్రతి రూపాయి కూడా చాలా విలువైంది. పైగా డిస్ట్రిబ్యూటర్దే ఫైనల్ డిసిషన్ కదా. ఎస్. సో అలాంటి టైంలో ఏంటంటే కొంత మీరు అన్నట్టు కొంత అంటే ఒక కాంపిటీషన్, అంటే ఒక 2 లెజెండ్స్ మధ్యలోకి ఆయన వెళ్ళి మరి
వాళ్ళతో పోటీగా అంటే పోటీగా అవకాశాలు తెచ్చుకోవటం. ముందు అవకాశం తెచ్చుకోవాలి, సక్సెస్ పక్కన పెట్టండి, ఫెయిల్యూర్ సక్సెస్. ముందు కృష్ణ గారికి మన బ్యానర్లో సినిమా చేద్దాం నిర్మాతలు, ఈ సబ్జెక్ట్కి ఈయన సరిపోతాడు, వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు, సో వాళ్ళని కాదని అక్కడికి వెళ్ళాలి. సో ఈ కాంపిటీషన్లో ఆయన అవకాశాలను గ్రాప్ చేయటం, అది ఎప్పుడు ఎలా గ్రాప్ చేయగలరు? ఆయన కష్టాన్ని బట్టి, ఆయన సినిమాలు చేసిన విధానాన్ని బట్టి, ఆ స్పీడ్ బట్టి, దర్శకుడికి నిర్మాతకి అతను ఎంత అనుకూలంగా ఉన్నాడు, ఎంత కమిట్మెంట్గా ఉన్నాడు. ఎస్, ఇవన్నీ బేరీజ్ వేసుకునేవాళ్ళు ఒకప్పుడు. కేవలం నటన అందమే కాదండి, ఒకప్పుడు ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, డిసిప్లిన్. ఇవన్నీ చూసి ఎస్ మన కంఫర్టబుల్గా ఉన్నారు, మనకి ఇలాంటి హీరోతో మనం వెళ్తే ఆయనకి పేరు వస్తుంది, మనకు కూడా ఇబ్బంది ఉండదు, మన డబ్బులు ఎక్కడికి బాగు, మన సబ్జెక్ట్ కూడా మనం అనుకున్నట్టు వస్తుంది అని ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ కూర్చొని మాట్లాడుకొని అలా ఆయనకి మెల్లిగా ఇక్కడ 5 సినిమాలు జరుగుతున్నప్పుడు ఆయన 2 చేశారు. అలా 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 ఒక స్టేజ్కి వచ్చినప్పటికి కృష్ణ గారు ఒక సంవత్సరంలో 7-8 సినిమాలు రిలీజ్ అయితే వీళ్ళ ఒక 3-4 సినిమాలు రిలీజ్ అయ్యే స్టేజ్కి వెళ్ళారు. అంటే జస్ట్ బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్ అండి. ఇది ఎక్కడ కూడా ఎవరిని మనం తక్కువ చేసి మాట్లాడలేదు, ఎవరిని ఎక్కువ చేసి మాట్లాడలేదు. ఆయన కష్టంతో ఎక్కడో బుర్రిపాలో నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన ఒక్క సినిమాతో మొదలుపెట్టి 2వ సినిమాతో ఆయనలోని వైవిధ్యమైనటువంటి నటుని చూపించి కొత్తవి ప్రయోగాలకి, ఏ కొత్త ప్రయోగమైనా చేయటానికి ఎవరున్నారా అనగానే ఆ ఏలు కృష్ణ గారి వైపు చూపించాడు. అంటే ఆయన కూడా సిద్ధపడేవాడు, ఈ సినిమా చేసి ఫ్లాప్ అయితే మళ్ళీ నా అవకాశాలు తగ్గుతాయేమో, నేను ఒక 2 అడుగులు వెనక్కి వెళ్ళిపోతాను అనుకునే నటుడు కాదు ఆయన. ప్రయోగం చేద్దాం సార్ ఆయన పేరే డేరింగ్ అండ్ డాషింగ్. ఎస్, చేద్దాం అనేవాడండి, వెల్కమింగ్ నటుడు. సో దాన్ని చూసే జనాలు కూడా, ప్రేక్షకులు కూడా కృష్ణ గారి సినిమా వస్తుందంటే ఏదో కొత్తగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అని అట్లా వాళ్ళు కూడా ఆయనకు అభిమానులు ఏర్పడిపోవటం మంచి. అంటే ఇండస్ట్రీలో కూడా ఏంటంటే చాలా అంటే తక్కువ కాలంలో ఎక్కువ మంది అభిమానం సంపాదించుకున్న నటుడు. ఏది ప్రేక్షకులకు అతీతంగా ఇండస్ట్రీలో కూడా కృష్ణ గారు. ఈవెన్ ఇతర నటులతో కూడా చక్కగా పనిచేశాడు ఆయన, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవండి. ఆయన కెరియర్ చూస్తే హీఈస్ హ్యావింగ్ వెరీ గుడ్ రిలేషన్స్ ఇన్ ఇండస్ట్రీ, అందరితో సూపర్ స్టార్ అనిపించుకున్నాడు చివరిదాకా ఆయన. ఎగ్జాక్ట్లీ సార్.